నా చిన్నతనంలో అండి మా అమ్మగారు నాకు మా అక్కకి తలస్నానం చేయించిన వెంటనే నొసటన విభూతి బొట్టు పెట్టేవారు. మేము కాస్త పెద్ద అయ్యాక కూడా తలస్నానం చేసి ఒకవేళ విభూతి బొట్టు పెట్టుకోకుండా ఈలోపు తుమ్మామనుకోండి చాలా కోప్పడిపోయేవారు. ఆ అలవాటు చెప్పనే నాకు పెళ్ళై పిల్లలు పుట్టాక నేను నా పిల్లలకి తలస్నానం చేయించిన వెంటనే విభూతి బొట్టు అలాగే పెట్టేదాన్ని. వాళ్ళు కొంచెం పెద్ద అయ్యాక తలస్నానం చేసి వచ్చాక విభూతి బొట్టు పెట్టుకోండి అంటే, ఎందుకు పెట్టుకోమంటున్నావమ్మా, అమ్మమ్మ చెప్పిందని చెప్తున్నావు, ఎందుకో నీకే తెలియదు అంటూ సరదాగా ఆట పట్టించేవారు. బాబు, నా దగ్గర ఉండగా పెట్టుకోండారా, మీరు చదువుల రీత్యా దూరంగా వెళ్ళిపోతే నా మాటలు గుర్తుంటాయా, మీరు పాటిస్తారా అనేదాన్ని. అయితే మా చిన్నబాబు ఐఐటి సీట్ వచ్చి ముంబైలో చదువుతున్నాడని మీ అందరికీ తెలుసు కదండి. హాలిడేస్కి వచ్చాడు. తలస్నానం చేసి వచ్చి విభూతి బొట్టు పెట్టుకుని చక్కగా చూడండి తులసమ్మకు పువ్వులు ఎలా పెట్టుకుంటున్నారు. నాకు అర్థమైంది, మన పిల్లలు ఏమీ చెప్పినా వినరు అని మనం చెప్పడం మాత్రం మానకూడదండి. మన ఆచారాలు చెప్తూ ఉంటే వాళ్ళు మన ముందు వినకపోయినట్టున్నా కానీనండి తప్పకుండా పాటిస్తారు. ఎందుకంటే అమ్మ ఏది చెప్పినా వాళ్ళ మంచి కోసమే అని వాళ్ళకి తెలుసు కనుక. థ్యాంక్ యూ.